మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అండర్ 19లో తన ప్రతిభ కనపరిచిన నితీష్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇంత చిన్న ఏజ్లో మీరు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు. క్రికెట్లో నా ఇన్స్పిరేషన్ క్రికెట్ ఏంటంటే జస్ట్ బ్యాట్ అండ్ బాల్తోనే కాదు. సో అక్కడి నుంచి 25 km రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. స్పోర్ట్స్ స్టడీస్ అంటే నేను ఎక్కువ స్టడీస్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే యూ కెన్ ఫీల్ ఇట్, కొద్దిగా ఏడుపు వచ్చింది. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా సుమన్ టీవీ తరఫున హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అసలు మీకు చిన్నప్పటి నుంచి ఈ క్రికెట్ ఆడాలని ఎలా వచ్చింది సార్ ఈ థాట్? యాక్చువల్లీ నాకేం థాట్ రాలేదు. చిన్నప్పుడు మా మమ్మీ స్ట్రీట్లో ఆడుతున్నప్పుడు పక్కింటలు గొడవ చేశారని చెప్పి, సో సమ్మర్ హాలిడేస్ అప్పుడు జాయిన్ చేశారు. పక్కనే గ్రౌండ్ ఉండేది, జిమ్ గ్రౌండ్ ఉండేది. సో డాడీ స్పోర్ట్స్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్. సో డాడీకి ఇంట్రెస్ట్ ఉండేది. సో డాడీ రోజు డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు. సో అక్కడ ఫస్ట్ సమ్మర్ క్యాంప్ అనేది జాయిన్ అవ్వడం నా 9 years అనుకుంటా. 9 years అప్పుడు జాయిన్ అయ్యా. సో అక్కడ డాడీ బేసికల్లీ అక్కడ కూర్చొని మిగతా పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కూర్చొని తెలుసుకొని క్రికెట్ గురించి సో నాలెడ్జ్ ఎక్కువ తెలుసుకున్నారు. అక్కడి నుంచి నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐపీఎల్లో 20 lakhs పెట్టి సన్ రైజర్స్ టీమ్ కొనుక్కుంది. మీకు ఏమనిపిస్తుంది సార్? హౌ టు ఫీల్? ఆబ్వియస్లీ ఏ ప్లేయర్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఇట్స్ ఏ డ్రీమ్, లైక్ వన్ ఆఫ్ మై డ్రీమ్. సో ఇట్స్ నాట్ మై డ్రీమ్, సో వన్ ఆఫ్ మై డ్రీమ్. ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వాలి, ఐపీఎల్కి ఆడాలని. సో ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా సార్ మీరు ఇంత ఐపీఎల్కి ఆడగలని? యాక్చువల్లీ ఎక్స్పర్ట్ అంటే ఐ వాంటెడ్ టు ప్లే ఫర్ ఐపీఎల్, కానీ ఇంత తక్కువ ఏజ్లో ఛాన్స్ వస్తుందో అనుకోలేదు. సో ఐ వాంట్ టు యూటిలైజ్ ఇట్. అంతే. మీ సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు సార్ మీరు? నా సక్సెస్ క్రెడిట్ ఆబ్వియస్లీ ఫ్యామిలీకి అండ్ మా మామ్ అండ్ డాడ్కి ఇస్తాను. సో మెయిన్లీ ఎక్కువ రోల్ ఎవరంటే డాడీ. సో చాలా ఎక్కువ కష్టపడ్డారు నా కోసం. మీరు అండర్ 19లో కూడా అవార్డ్స్ ఏవో తీసుకున్నారని ఒక టాక్ వచ్చింది మాకు ఇప్పుడు దాకా. అవి దానికోసం మీరు చెప్పగలరా? యాక్చువల్లీ అండర్ 16లో తీసుకున్నాను. అండర్ 16లో 7 matchesలో 1200 runs కొట్టాను. సో అందులో ఒకటి 442 హైయెస్ట్ స్కోర్ ఉంది ఒక మ్యాచ్లోని. 300 విత్ కర్ణాటక, 100 విత్ హైదరాబాద్. సో ఇవన్నీ అంటే మన ఆంధ్ర నుంచి నమ్మన్ అవార్డ్కి ఎంపిక అయ్యాను. యాక్చువల్లీ ఆంధ్ర నుంచి ఎవరికి నమ్మన్ అవార్డ్ అనేది ఇప్పుడు రాలే, ఫస్ట్ టైం నేనే తీసుకున్నాను. సో ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. ఐపీఎల్కి మీరు సెలెక్ట్ అయ్యారు సార్, మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఆబ్వియస్లీ. అంటే ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వడం అనేది అందరి డ్రీమ్. సో ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లైక్ చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తుంటారు. సో అంటే రిలాక్స్ అయిపోయి కెరియర్ అక్కడ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తూ అక్కడ ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకొని, సో ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, సో ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ ఆన్ మై సెల్ఫ్. ఇంత చిన్న ఏజ్లో మీరు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారు. మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ దే ఆర్ సో హ్యాపీ అండి. ఆబ్వియస్లీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎవరికి ఇలా మీద అంటే లైక్ నేను అచీవ్ చేస్తానని తెలుసు, కానీ ఆబ్వియస్లీ ఇంత చిన్న ఏజ్లో సో దే ఆర్ సో హ్యాపీ ఫర్ దట్. ఐపీఎల్కి సెలెక్ట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు? ఫస్ట్ ఎంత హార్డ్ వర్క్ చేశారు? బేసికల్లీ ఐపీఎల్ సెలెక్ట్ అవ్వడానికి హార్డ్ వర్క్ అంటే ఐపీఎల్ అనేది ఒక గోల్, అంటే దానికి ఆడాలని కాదు, అదొక గోల్ ఉండేది. ఒక పక్క స్టడీస్ని చూస్తూ ఒక పక్క స్టడీస్. క్రికెట్ అంటే ఎలా మేనేజ్ చేశా అంటే లైక్ చిన్నప్పుడు మామ్ ఫోర్స్ చేసేది. అంటే మమ్మీకి ఎక్కువ స్టడీస్ అంటే ఇంట్రెస్ట్, డాడీకి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. సో రెండు కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను. కానీ ఎనీవేస్ చిన్నప్పుడు బాగా చదివాను కాబట్టి బాగానే అయింది. సో అకాడమీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కోచ్, ప్రొఫెషనల్ ఒక కోచ్ ఉన్నారు. సో ఆయనకి నేనంటే లైక్ ర్యాపో ఎక్కువ అనమాట. సో ఆయన ఎక్కువ ప్రాక్టీస్ చేయించడం, నన్ను అంటే స్కూల్ డేస్ కొద్దిగా తగ్గించి ఆ ఎక్స్ట్రా హవర్స్ ప్రాక్టీస్ చేయించడం. సో అది బాగా హెల్ప్ అయింది. స్పోర్ట్స్ స్టడీస్ అంటే నేను ఎక్కువ స్టడీస్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే చిన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేశాను, కానీ వన్స్ నా కెరియర్ స్పోర్ట్స్ అని తెలుసుకున్న తర్వాత సో రెండు మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది. ఆబ్వియస్లీ రెండు మేనేజ్ చేయడం అంటే ఇట్స్ టూ టఫ్. లైక్ స్పోర్ట్స్ అనేది మొత్తం, ఈ క్రికెట్ అనేది ఫిట్నెస్, జిమ్ చాలా ఉంటాయి. సో టైమింగ్ అనేది సరిపోదు. సో ఏదైనా ఒకటే చేద్దాము, అయితే స్టడీస్ అయితే క్రికెట్, ఏదైనా ఒకటే చదువు, రెండిట్లో ఉంటే మధ్యలో ఉండిపోతాం అని చెప్పి టోటలీ స్పోర్ట్స్లోకి రావడం అయితే జరిగింది. సో బేసికల్లీ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే పేరెంట్స్ స్టడీస్ మీద ఫోర్స్ చేస్తాడు, ప్లేయర్కి క్రికెట్ మీద ఉంటుంది. సో నా లక్ ఏంటంటే మా పేరెంట్స్కి దే అగ్రీడ్ విత్ మీ. సో క్రికెట్ చాలా సపోర్ట్ చేశారు. సో నా లక్ అదే అనుకుంటున్నాను. నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి సార్? నెక్స్ట్ నా టార్గెట్ అంటే మై ఎయిమ్ ఈజ్ టు ప్లే ఫర్ ఇండియా, టెస్ట్ క్రికెట్ ఆడాలి. సో
సో ఆబ్వియస్లీ ఎవరికైనా ఇండియా ఆడాలంటే అదో డ్రీమ్. సో ఆ డ్రీమ్ కోసం నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. ఇంకా చాలా ఏజ్ ఉంది నాకు. సో రిలాక్స్ అవ్వకుండా ఇక్కడ నుంచి ఇంకా హార్డ్ వర్క్ చేస్తే మంచి స్టేజ్కి వెళ్ళే ఆపర్చునిటీస్ వస్తాయని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మీరు మీ ఫాదర్ చాలా కష్టాలు పడి ఇంతవరకు తీసుకొచ్చారు. మీ ఫాదర్ కోసం మీరేం చెప్పాలనుకుంటున్నారా? మా ఫాదర్ యాక్చువల్లీ జింక్లో జాబ్ ఉండేది మా ఫాదర్కి. సో చాలా వెల్ అండ్ సెటిల్ ఫ్యామిలీ, అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది. సో వాళ్ళ నుంచి దూరం వచ్చి వెల్ అండ్ సెటిల్ బాగున్నాం అందరం. సో సడన్లీ ఏమైందంటే రాజస్థాన్ షిఫ్ట్ అయింది జాబ్. సో అక్కడ డాడీ కనుక్కున్నారు రాజస్థాన్ వెళ్తే నా స్పోర్ట్స్కి ఏమైనా ఇది అవుతుంది అని చెప్పి. సో హీ రిజైన్ ఫర్ మీ. రిజైన్ చేసేసి అంటే ఖాళీగా అంటే నాతోనే ఇంకా మొత్తం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి. యాక్చువల్లీ గాజువాక్ నుంచి 25 km ట్రావెల్ చేయాలి మేము. చాలా కష్టమయ్యేది. వైజాగ్ ట్రాఫిక్ మీకు తెలిసిందే ఎంత కష్టంగా ఉంటుందో. సో అక్కడి నుంచి 25 km రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. 25 km రావాలి, మళ్ళీ 25 km వెళ్ళాలి అంటే లైక్ అతనికి కూడా నేను 2 hours 2.5 hours ప్రాక్టీస్ చేయాలి. అతనికి కూడా చాలా పేషెన్స్. అక్కడికి వచ్చి కూర్చోవడం, మళ్ళీ డ్రైవ్ చేసి వెళ్ళడం, మళ్ళీ డ్రైవ్ చేసి రావడం. అంటే అతను టోటల్లీ ఇంకా నా మీద బిలీవ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే మా ఫాదర్ అండి. ఆయన బిలీవ్ చేయడం వల్ల నేను ఇక్కడ వరకు వస్తున్నానని, అంటే నేను ఇంకా ఎన్ని అచీవ్ చేసినా కూడా ఆయన బిలీవ్ చేయడం వల్లే. మీ సక్సెస్ సెక్రెట్ అంతా మీ ఫాదర్. సక్సెస్ క్రియేట్ అంటే మీ ఫాదర్. ఆబ్వియస్లీ మా మమ్మీది కూడా ఉంది. సో అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలంటే 5కి లేసేది. అంటే నేను 5:30 లేస్తే మమ్మీ 4:35కి లేసేది. అంటే టు బీ ట్రూ వాళ్ళు చాలా కష్టపడ్డారు నా కోసం. అంటే మా మమ్మీ కానీ మా ఫాదర్ కానీ చాలా అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. నేను క్రికెట్లో చూశాను అండ్ మా ఫ్యామిలీ విషయంలో కూడా చూసాను. బడ్జెట్లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ అయినాయి. సో నవ్ ఇట్స్ ఆల్ సెటిలింగ్. కానీ ఐ ఫీల్ హ్యాపీ నవ్. ఐ ఫీల్ హ్యాపీ అంటే ఆల్ దట్ వర్త్ ఇట్ నవ్. సో అంత కష్టపడిన తర్వాత అది వృధా అయిపోతే అంటే నేను బాగా ఆడితేనే కదా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అవును. ఈ యూత్కి మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటారు? అంటే మీలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక పక్క స్టడీస్ చూస్తూ ఒక పక్క వాళ్ళకి నచ్చిన గేమ్స్ని చూసుకొని రావడానికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా యూత్కి? ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు సే దిస్ ఆర్ నాట్. లైక్ ఇది చెప్తే ఎలా ఉంటుందో. నా ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ ఏంటి, ఎలాంటి సలహాలు ఇస్తారు? స్టడీస్ క్రికెట్ మేనేజ్ చేయడం అనేది ఇట్స్ టూ డిఫికల్ట్, చాలా కష్టం. సో క్రికెట్ ఏంటంటే జస్ట్ బ్యాట్ అండ్ బాల్తోనే కాదు, ఇట్స్ ఫిట్నెస్ కౌంట్ అవుతుంది, జిమ్ కౌంట్ అంటే స్ట్రెంగ్త్ కౌంట్ అవుతుంది, మెంటల్లీ ఎంత స్ట్రెస్ లేకుండా క్రికెట్ ఆడితే అంటే స్ట్రెస్ ఉండకూడదు ఎక్కువ మెంటలీ. సో ప్లేయర్కి ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో ఎదగలడు. సో ఇప్పుడు ఓన్లీ 2 hours ప్రాక్టీస్ పంపించేసి మా అబ్బాయి స్టడీస్లో పెట్టేస్తాము, చదువుతాడు, అయిపోద్ది కదా అంటే అవ్వదు. మార్నింగ్ వెళ్ళి రన్నింగ్ చేయాలంటే ఫిట్నెస్ చేయాలి, ఈవినింగ్ మళ్ళీ బ్యాటింగ్ చేయాలి, మళ్ళీ బౌలింగ్ చేయాలి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ రావాలి. నా ఒపీనియన్ చెప్తున్నాను, ఐదర్ మీ పిల్లల్ని క్రికెట్లో పెట్టండి లేదంటే స్టడీస్లో పెట్టండి, రెండిట్లో మధ్యలో మాత్రం పెడితే వాట్ ఐ బిలీవ్ ఈజ్ హీ కాంట్ మేనేజ్ ఇట్. కన్ఫ్యూజ్ కూడా అయిపోతుంది. చాలా రేర్ పీపుల్ ఉంటారు అలా చేయడం. సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఏదో ఒక దాంట్లోకి వెళ్తే బెస్ట్. ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మీకు ఎంత హ్యాపీగా ఉంది? అదే చెప్తున్నా కదా, చాలా హ్యాపీగా మాటల్లో కూడా చెప్పలేము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఈ సక్సెస్ని హెడ్కి ఎక్కించుకోకుండా ఇంకా మంచిగా వర్క్ చేసి ఇంకా మంచి బెటర్ ప్లేయర్ అవ్వాలని అనుకుంటున్నాను. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ మీకు ఈ క్రికెట్లో? నా ఇన్స్పిరేషన్ విరాట్ కోహ్లీ అండి. కలిసారా ఎప్పుడైనా మరి అతన్ని? ఒకసారి కలిసాము, కానీ హెవీ బాడీ గార్డ్స్ ఉండడం వల్ల సో అంతా మాట్లాడలేదు. కానీ ఐ మెట్ హిమ్ వన్స్. సో మాట్లాడడానికి వీలు అవ్వలేదు, జస్ట్ కలిసా అంతే. కలిసారు అవార్డ్ ఫంక్షన్లో నాతో పాటు. అవార్డ్ ఫంక్షన్స్ కూడా తీసుకున్నారు? అవార్డ్ ఫంక్షన్స్లో. మీరు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేశారని చెప్పగలరా? ఎక్కడెక్కడ అంటే దేర్ ఆర్ సెవరల్ ఏరియాస్. ఫస్ట్ నేను కడపలో ప్రాక్టీస్ చేశాను. కడప అకాడమీ 3 years అక్కడ ప్రాక్టీస్ చేశాను. ఆఫ్టర్ విజయనగరం వచ్చాను 2 years. అండ్ ఇక్కడ బీడీసీ స్టేడియం ఉంది, ఇది హోమ్ గ్రౌండ్ లాంటిది ఇక్కడ. అంటే ఇక్కడే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ బీడీసీఏ అండ్ ఏసీఏ. బీడీసీఏ అంటే విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అండ్ ఏసీఏ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. సో నేను ఇంత స్టేజ్కి రావడానికి కారణం కూడా లైక్ దే సపోర్టెడ్ మీ వెల్. లైక్ ద ఫెసిలిటీస్ దే గివెన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. సో ఆ ఫెసిలిటీస్ లేకుండా ఈ స్టేజ్కి రావడం అనేది ఇట్స్ హార్డ్. లైక్ బాల్స్ కానీ అవ్వచ్చు, ట్రైనర్స్ అవ్వచ్చు, కోచెస్ అవ్వచ్చు. సో వీళ్ళు ఫెసిలిటేట్ చేయడం వల్లే నేను ఈ స్టేజ్కి వచ్చాను. సన్ రైజర్స్ టీమ్ మిమ్మల్ని 20 lakhs పెట్టి తీసుకుందా? అవును, ఎస్ 20 lakhs పెట్టి. మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంత అమౌంట్ మీకు ఇచ్చి తీసుకుంటే? ఎక్స్పర్ట్ అంటే లైక్ ఐ వెంట్ ట్రయల్స్కి వెళ్ళాను.
సో అక్కడ ట్రయల్స్లో బాగా ఆడాను. సో వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయ్యారు. సో ఇంకా ఏ ట్రయల్స్కి వెళ్ళో అవన్నీ కనుక్కున్నారు. సో వాళ్ళు అలా అడగంగానే నాకు అప్పుడు అర్థమైంది మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ దే వుడ్ పిక్ మీ అని. సో ఆప్షన్ టైంలో ఐ వాజ్ లైక్ తీసుకోరో అని నేను టీవీ చూడట్లే. సో ఐ వాజ్ గోయింగ్ ఫర్ డిన్నర్ అనమాట. సడన్గా అంటే మేము హోటల్లో ఉన్నాము అప్పుడు. సడన్గా ఒక 2 రూమ్స్ నుంచి సౌండ్స్ వచ్చినాయి, గట్టిగా అరుపులు. సో ఏంటి అని బయటకు వచ్చారు. నితీష్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అది అనగానే అప్పుడు పరిగెత్తుకొని రూమ్లోకి వెళ్ళి చూసాను. సో అప్పుడు లైక్ యూ కెన్ ఫీల్ ఇట్, కొద్దిగా ఏడుపు వచ్చింది. లైక్ సెలెక్ట్ అంటే మై ఫస్ట్ కాల్ మా డాడీ ఫస్ట్ కాల్ మా డాడీకి కాల్ చేశాను. హీఈస్ సో హ్యాపీ, లైక్ లిటరల్లీ హీఈస్ క్రైయింగ్. మా మమ్మీ కూడా దే బోత్ ఆర్ క్రైయింగ్. సో దట్స్ ద హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నెక్స్ట్ మరి టార్గెట్ నితీష్ రెడ్డి గారిది? నెక్స్ట్ టార్గెట్ ఐపీఎల్లో మంచిగా పర్ఫామ్ చేయాలండి. లైక్ యూ కెన్ సీ ఐపీఎల్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ క్రికెటర్. లైక్ ఒక షార్ట్ కట్ లాంటిది. సో రంజీ ట్రోఫీ అని ఆడేళ్ళం వేరు, లైక్ ఐపీఎల్ ఇస్ మోర్ ఎక్స్ప్లోజివ్ గేమ్. సో లైవ్ వస్తుంది, చాలామంది లైక్ వరల్డ్ చూస్తూ ఉంటుంది మిమ్మల్ని. సో అక్కడ మీరు ఒకసారి పర్ఫామ్ చేస్తే దెర్ ఇస్ నో వన్ టు స్టాప్ యూ. లైక్ నితీష్ రెడ్డి గారు బౌలరా, బ్యాట్స్మెనా, ఆల్రౌండరా? బ్యాటింగ్ ఆల్రౌండర్ నేను. సో ఎప్పుడు నాకు డౌట్ ఉండేది లైక్ బ్యాట్స్మెన్ అని చెప్పాలా, బౌలర్ అని చెప్పాలా, బౌలింగ్ ఆర్ బ్యాటింగ్, నేను ఎప్పుడు ఇదో డౌట్ ఉంటుంది. నేను బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఈక్వల్గా చేస్తాను. లైక్ దిర్ ఇస్ నథింగ్ లైక్ నేను బ్యాటింగ్ బాగా చేసి బౌలింగ్ కొద్ది తక్కువ చేస్తాను, లేకపోతే బౌలింగ్ బాగా చేసి బ్యాటింగ్ కొద్ది తక్కువ చేస్తాను. దిర్ ఇస్ నథింగ్ లైక్ దట్. రెండు ఈక్వల్గా చేస్తా. సో నాకు అందరికి ఏం సో బ్యాటింగ్ అంటే నాకు ఇష్టం కాబట్టి బ్యాటింగ్ ఆల్రౌండర్ అని చెప్తాను. లైక్ మీరు ఎప్పుడైనా సరే మీరు ఆలోచించారా, అంటే అంతవరకు వెళ్ళలేనేమో, మధ్యలో ఆగిపోతానేమో, అంటే ఈ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటున్నారు కదా, అంటే అక్కడ దాకా నేను వెళ్ళలేను ఆగిపోతానేమో, మధ్యలో మీరు ఎప్పుడైనా భయపడ్డారా? లాట్ మోర్ సిచ్యువేషన్స్ లైక్ దిస్ అండి. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక స్పోర్ట్స్ ప్లేయర్కి అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఉంటాయి. కొన్ని రోజులు మీవి కావు, అంటే కొన్ని రోజులు లక్ ఫేవర్ చేస్తుంది. సో యూ కెన్ ప్లే బెటర్. కొన్ని రోజులు మీది కాదు, బ్యాడ్ లక్ ఫేస్ వస్తుంది. సో అప్పుడు మీరు ఎంత బాగా ఏదో చేసి అవుట్ అయిపోతారు, ఏదో టైం బ్యాడ్ వల్ల. సో అప్పుడు ఆ బ్యాడ్ టైమ్స్లోనే ఇఫ్ యూ ఆర్ నాట్ మెంటలీ స్ట్రాంగ్, సో ఐ గెస్ స్పోర్ట్స్ ప్లేయర్ కెన్ నెవర్ రికవర్. లైక్ ఆ టైంలో మెంటలీ స్ట్రాంగ్ లేరు, మీ స్కిల్ని మీరు నమ్మలేదు అనుకోండి, సో ఐ గెస్ అక్కడ మీరు డౌన్ అవుతారు. సో నాకు ఆ ఫేస్ వచ్చింది, లైక్ వన్స్ ట్వైస్ కాదు చాలాసార్లు వచ్చింది. లైక్ అరే ఇలా ఆడుతున్నాను, ఐ కెన్ ప్లే ఆర్ నాట్, లైక్ విల్ ఐ మేక్ మై ఫ్యామిలీ ప్రౌడ్, లైక్ దే ఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్, లైక్ మొత్తం ఎఫర్ట్స్ అంతా నా మీదే పెడుతున్నారు. సో డాడీ ఏమో జాబ్ వదిలేశారు, మొత్తం ఉంటే నేనే ఇప్పుడు బాగా ఆడాలి, నేనే చూసుకోవాలి, నాకు అంత ఎఫర్ట్స్ ఇస్తున్నారు. వాట్ ఇఫ్ దే లాస్ట్ ట్రస్ట్ ఆన్ మీ? సో ఇవన్నీ వస్తాయి మైండ్లో, చాలా వచ్చినాయి. సో ఇవన్నీ హ్యాండిల్ చేసి లైక్ ఇది ఒక మోటివేషన్ టైప్ అయిపోయింది నాకు. యా ఇఫ్ 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 ఐఎమ్ నాట్ ఇంకెవరు అన్నట్టు, లైక్ నేను చేయకపోతే ఇంకేంటి, అంటే మా పొజిషన్ ఏంటి, మా ఫ్యామిలీ పొజిషన్. సో అది మైండ్లో పెట్టుకొని ఇంకా ఎక్కువ కష్టపడ్డా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చాలా ట్రోఫీస్ చూపిస్తున్నారు, వాటి కోసం మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇది ఈజ్ నమన్ అవార్డ్ అనమాట. ఇది ముంబైలో ఇచ్చారు. అప్పుడే ఇండియన్ టీమ్ అంతా వచ్చింది అక్కడికి, ఇండియన్ టీమ్స్ కూడా అవార్డ్స్ ఇస్తున్నారు అప్పుడు. సో అప్పుడు మాకు కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అవార్డ్ ఫర్ మీ. లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఇండియన్ క్రికెటర్స్ నేను తీసుకున్నా ఇది. విరాట్, రోహిత్ శర్మ అవ్వచ్చు, ధోని అవ్వచ్చు, శిఖర్ ధవన్. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఇండియన్ క్రికెటర్స్ తీసుకున్నా. చాలా ప్రెషర్ ఉండేది, అంటే ఆ స్టేజ్ మీదకి వెళ్ళడం, వాళ్ళందరి ముందు తీసుకోవడం, చాలా హ్యాపీ కూడా ఫీల్. ఒకసారి అంత పెద్ద వాల్యుబుల్ గిఫ్ట్ అందుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అండ్ వాల్యుబుల్ గిఫ్ట్ అండ్ ఆల్సో వాల్యుబుల్ అవార్డ్ అండ్ ఆల్సో అంతమంది ప్లేయర్స్ ముందు ఒక తీసుకోవడం అంటే ఇట్స్ అన్ ఆనర్. లైక్ ఆల్ ద క్రికెటర్స్, ప్రెసెంట్ ఇండియన్ క్రికెటర్స్ వాళ్ళ ముందు తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్. అదేంటి, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు మీరు. ఇంకా మీరు మా సుమన్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం, ఇంకా మరిన్ని ఉన్నత స్థానాలకు వెళ్ళి క్రికెట్లో మంచిగా రాణించాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. షూర్ అండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.